Hi everybody, I am Shravan Kumaralli working in MPPS Bodhulabanda HC Nelakondapalli Mandal, Khammam district. Welcome to Easy Teach with Praveen YouTube channel. Today we are going to learn class 5 environmental studies. The title name is We Our Environment. Manam Mana Yokka Parisaralu. In this we are going to learn unit 1. The subtopic is Sheep is my wealth. Gorele na yokka sampada. Hi children, how are you? Fine. I am also fine. Thank you for asking. Children, please open your EVS textbook and listen to the text carefully. Sheep is my wealth. Gorele na yokka sampada. We depend on different animals for our various needs. Let's see what Lingaya depends on. మనం మన యొక్క రకరకాలైనటువంటి అవసరాల కోసం వివిధ రకాలైన జంతువుల మీద ఆధారపడి జీవిస్తున్నాం. మరి లింగయ్య వేటి మీద ఆధారపడి జీవిస్తున్నాడో తెలుసుకుందామా? దిస్ ఈజ్ లింగయ్య. హీ రేర్స్ షీప్ ఇన్ ద అప్లాండ్స్ అండ్ హిల్స్ ఆఫ్ పాలమూరు. హీ హ్యాస్ ఎ ఫ్లాక్ ఆఫ్ 40 sheep. He walks 30 kilometers every day to graze his flock. Both his children study in a government school. This is Lingaya. Itanu Lingaya. He rears sheep in the uplands and hills of Palamuru. అతను యొక్క గొర్రెలను పాలమూరులోని కొండల్లో గుట్టల్లో పెంచుకుంటూ ఉంటాడు. మనము మన గ్రామంలో కూడా ఇలా గొర్రెలను పెంచుకునే గ్రామస్తులను గొర్రెల కాపరులను చూసి ఉంటారు, అవునా కదా? అలాగే వారి దగ్గరికి వెళ్ళి మీరు గొర్రెలను పెంచడానికి ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, గొర్రెలను పెంచడం వల్ల ఎంత లాభం వస్తుంది, ఏమైనా నష్టాలు ఉన్నాయా, దానిలోని ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవచ్చు. తప్పకుండా అడగండి. హీ హ్యాజ్ ఏ ఫ్లాక్ ఆఫ్ 40 sheep. అతనికి 40 గొర్రెలు ఉన్నాయట. అతను ప్రతిరోజు కూడా 30 కిలోమీటర్లు నడిచి ఆ గొర్రెలను మేపుకొని వస్తాడంట. అతని యొక్క 2 పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. He takes the sheep to the uplands early in the morning and returns home in the evening when it gets dark. అతను తనతో పాటు ఉదయాన్నే ఆ గొర్రెలను తీసుకువెళ్ళి కొండల్లో గుట్టల్లో ఎక్కడైతే గడ్డి బాగా దొరుకుతుందో అక్కడ వాటిని మేపుకొని తిరిగి చీకటి పడే సమయానికి ఇంటికి ఆ గొర్రెలను తీసుకొని వస్తాడట. A dog helps him in his work. He carries lunch in a cloth bag and has it in the afternoon. He also feeds the dog. అతనికి ఈ పనులన్నింటిలో కూడా ఒక కుక్క సహాయం చేస్తుందట. అతను ఒక సంచిలో తనకు మధ్యాహ్నానికి కావాల్సిన భోజనాన్ని తీసుకువెళ్ళి మధ్యాహ్నం ఆ భోజనాన్ని తినేస్తాడట. అతను తినటమే కాదు, అతనితో పాటు ఉన్నటువంటి ఆ కుక్కకు కూడా మధ్యాహ్నం భోజనాన్ని పెడతాడట. He carries the lambs that cannot walk. He grazes his sheep on the hills, dunes apart from his own fields and also in the leased fields. అతను ఏమైతే గొర్రెపిల్లలు నడవలేవో వాటిని మోసుకొని వెళ్తాడట. మరియు ఈ గొర్రెలు మొత్తం కూడా కొండల్లో పీఠభూమి లాంటి సమతలమైన ప్రదేశాల్లో అతని సొంత పొలాల్లో అతను కౌలుకు తీసుకున్నటువంటి పొలాల్లో మేపుతాడట. Shall we move to the next page? In summer, when grass is not available, shepherds migrate in groups of 10 to other places, along with the sheep for about 5 months. ఎండాకాలం ప్రారంభం అవగానే ఎప్పుడైతే గడ్డి వారికి దొరకదో అప్పుడు ఈ గొర్రెల కాపరులందరూ ఒక 10 మంది జట్టుగా బృందంగా కలిసి వేరే ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఎక్కడైతే గడ్డి బాగా దొరుకుతుందో అక్కడికి వలస వెళ్తారట. ఎన్ని రోజులు వెళ్తారు? దాదాపుగా 5 నెలల వరకు ఈ గొర్రెల మందలన్నింటినీ తీసుకొని దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైతే గడ్డి దొరుకుతుందో అక్కడ వాటిని మేపుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తారు. They take a donkey with them to carry their luggage. They stay wherever they find grass. వారు వారి యొక్క సామాన్లను మోసుకెళ్ళటం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా వారు ఒక గాడిదని తీసుకెళ్తారట. వారి యొక్క సామాన్లన్నింటినీ దాని మీద పెట్టేసి ఈ గొర్రెలతో పాటుగా ఆ గాడిదని కూడా వారితో పాటు తీసుకొని వెళ్తారు.
మరియు ఎక్కడైతే బాగా గడ్డి లభిస్తుందో అక్కడే వారు కొన్ని రోజుల వరకు ఉండి ఎక్కడైనా స్కూల్స్లోనో ఎవరు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లోనో అక్కడ కిరాయికో ఉంటూ ఆ చెట్ల కింద డేరాలు వేసుకుంటూ వాళ్ళు అక్కడే ఉంటూ ఆ పచ్చగడ్డి మొత్తం కూడా అయిపోయేదాకా వాటిని మేపుకొని మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. యూజువల్లీ ద గ్రాస్ ఈజ్ అవైలబుల్ నియర్ ద బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అండ్ నియర్ కెనాల్స్. సమ్టైమ్స్ చీతాస్ అండ్ హైనాస్ అటాక్ ద షీప్. డాగ్స్ ప్రొటెక్ట్ దెమ్ టు సమ్ ఎక్స్టెంట్. దెర్ ఈజ్ ఫియర్ ఆఫ్ స్నేక్స్ డ్యూరింగ్ నైట్స్. సాధారణంగా గడ్డి అనేది ఎక్కడ దొరుకుతుంది ఎక్కువగా? చెరువుల ఒడ్డున, కాలువల పక్కన, నదుల దగ్గర, నదుల ఒడ్డున బాగా ఎక్కడైతే నీరు ఎక్కువగా ప్రవహిస్తుంటుందో వాటి పక్కన అటు ఒడ్డున ఇటు ఒడ్డున మనకు గడ్డి బాగా పచ్చగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు కూడా అలాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాటిని గొర్రెపిల్లలను మేపుతూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు వీరు అలా గొర్రెలు మేపుతుండగా కొన్నిసార్లు చిరుతపులులు, తోడేళ్ళు దాడి చేస్తాయట. ఆ దాడి నుంచి వీటితో పాటు ఉన్నటువంటి కుక్కలు కొంతవరకు మాత్రమే ఆ దాడులను ఆపగలుగుతాయి. అలాగే మరియు రాత్రిపూట పాములు, తేళ్ళు యొక్కటువంటి విష పురుగులు వీరికి బాగా బెడదను కలిగిస్తాయట, ఇబ్బందుల్ని కలుగజేస్తాయంట. వారు వాటి గురించి బాగా భయపడుతూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. Shall we move to the next page? Yeah, here it is. A donkey carrying the belongings of shepherds. ఒక గాడిద వాళ్ళ యొక్క సామాన్ మొత్తం కూడా మోస్తూ ఉంది. చూసారు ఇక్కడ ఇలా గొర్రెల మందతో పాటు ఇట్లాంటి గాడిదలను కూడా వారు తీసుకెళ్తూ ఉంటారు. Some farmers ask the shepherds to leave their sheep in their fields during the night. If the flock of sheep stay in the fields during nights, their excreta becomes a manure and is useful for the crops. కొన్నిసార్లు కొంతమంది రైతులు ఈ గొర్రెల కాపుల దగ్గరకు వచ్చి మీ యొక్క గొర్రెల మందను ఈ రాత్రి మొత్తం మా యొక్క పొలంలో ఉంచండి అని అడుగుతారట. ఎందుకంటే ఈ గొర్రెల మంద మొత్తం ఒక రాత్రిపూట మొత్తం వారి దగ్గర వారి పొలంలో ఉంటే అవి విసర్జించేటువంటి పదార్థాలు, ఆ విసర్జన పదార్థాలు మొత్తం కూడా భూమికి సారవంతమైన ఎరువుగా ఉపయోగపడుతుందట. ఆ భూసారాన్ని అవి పెంచుతాయట. దాని ద్వారా మంచి పంటలు పండుతాయనే ఉద్దేశంతో రైతులు ఇలా గొర్రెల కాపరులని ఆ గొర్రెల మందను వాళ్ళ పొలాల్లో ఉంచండి రాత్రి మొత్తం అని అడుగుతారట. As farmers are benefited, they in turn give some money, rice and vegetables to the shepherds. In this way, they help each other. ఈ విధంగా రైతులు గొర్రెల కాపరుల నుంచి లాభాన్ని పొందుతారు కాబట్టి వారు తిరిగి వారికి ఏదైనా ఇవ్వాలని డబ్బును కానీ బియ్యాన్ని కానీ కూరగాయలను కానీ వాళ్ళకి ఇచ్చి వారి యొక్క సహాయ సహకారాలని పొందుతూ ఉంటారు. అలాగే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఇలా రైతు మరియు గొర్రెల కాపరులు. షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ పేజ్. చూసారా ఈ బొమ్మలో గొర్రెలన్నీ కూడా ఒక మందలాగా ఉండి ఒక పొలంలో ఉన్నాయి. తర్వాత వారు దాన్ని దున్నేసి దాని మీద ఆ పొలంలో ఏదైనా చెలకలో కానీ పొలం కానీ ఏదైనా వారు దాంట్లో పంటను వేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుందట. లింగయ్య డజంట్ కీప్ ఎనీ హెవీ లగేజ్ విత్ హిమ్ ఎక్సెప్ట్ ఎ పెయిర్ ఆఫ్ లెదర్ చెప్పల్స్, ఎ వులెన్ రగ్, ఎ హ్యాండ్ స్టిక్ అండ్ ఏ డ్రైడ్ బాటిల్ గార్డ్ వాటర్ బాటిల్ విత్ హిమ్. లింగయ్య ఎక్కువ సామాన్య తనతోని ఉంచుకోడట. అతనికి ఒక తోలు చెప్పుల జత మరియు ఒక ఉన్ని దుప్పటి, ఒక కర్ర, అలాగే ఎండిపోయినటువంటి సోరకాయ బూర, దాన్ని అతను వాటర్ బాటిల్ లాగా యూజ్ చేస్తాడు. అంటే దాన్ని వాటర్ బాటిల్ లాగా ఉపయోగించుకుంటాడు, మంచినీళ్ళ సీసాలాగా. ఇవి మాత్రమే తనతోని ఉంచుకుంటాడట.
When he was away from family for months together, he would not get any information about their welfare. Once, when he was away, he did not even come to know about his father's death. అతను వాళ్ళ కుటుంబం నుంచి నెలలు దూరంగా వెళ్ళినప్పుడు అతని కుటుంబం యొక్క క్షేమ సమాచారాలు కూడా తెలియవట. ఒకసారి ఇలాగే అతను దూరంగా వెళ్ళినప్పుడు అతని యొక్క నాన్నగారు చనిపోయిన విషయం కూడా అతనికి తెలియలేదట తిరిగి వచ్చేంతవరకు. సో హీ బాట్ ఎ మొబైల్ ఫోన్ రీసెంట్లీ అండ్ హీ టాక్స్ టు హిస్ ఫ్యామిలీ ఓవర్ మొబైల్ ఎవ్రీ డే. అందుకని అతను కొత్తగా ఈ మధ్యనే ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నాట. దాని ద్వారా రోజు రాత్రి కానీ సాయంత్రం కానీ ఉదయం కానీ వాళ్ళ కుటుంబంతో మాట్లాడుతూ వారి యొక్క క్షేమ సమాచారాలని తెలుసుకుంటూ ఉన్నాడు. Shall we move to the next page? Though he protects the sheep every moment, he sells the grown-up sheep when he gets a good offer. But he does not sell the lambs. He clears the debts with the money he gets and saves some money. అతను తన యొక్క గొర్రెలను మొత్తం కూడా కాపాడుకుంటూ పెంచుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంతో కష్టపడి వాటిని పెంచినప్పటికీ మంచి ధర లభిస్తే బాగా ఎదిగినటువంటి గొర్రెలను అతను అమ్ముతాడట. అమ్మేసిన తర్వాత అతనికి వచ్చిన ధనంతో అతను అంతకుముందు తీసుకున్నటువంటి అప్పులను తీర్చేస్తాడట. కొంచెం ఏదైనా డబ్బులు మిగిలితే వాటిని పొదుపు చేసుకుంటూ ఉంటాడట. When the sheep are being boarded in the lorries by the purchasers, Lingaya outbursts for them. But then he consoles himself and continues making another flock. ఎప్పుడైతే అతను అమ్మినటువంటి ఈ గొర్రెలన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో అంటే లారీల్లో కావచ్చు, ఆటోల్లో కావచ్చు ఎక్కించి తీసుకువెళ్తుంటారు కదా, అలా ఎక్కిస్తున్నప్పుడు అతను వాటి కోసం బాగా బాధపడతాడట, ఏడుస్తాడట. కానీ తనకు తానే మళ్ళీ సర్ది చెప్పుకొని మళ్ళీ ఇంకొక గొర్రెల మందను తయారు చేయడంలో నిమగ్నం అయిపోతాడట. ఈ విధంగా ఆటోలలో కానీ గొర్రెల్లో కానీ ఆ గొర్రెలను ఆటోలలో ఎక్కించుకొని లారీస్లో కానీ ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఓకే, అప్పుడు అతను బాగా బాధపడుతూ ఉంటాడట. చిల్డ్రన్, ఇక్కడితోని ఈ పాఠంలోని మొదటి భాగాన్ని మనము ఫినిష్ చేసుకున్నాము. మరి రెండో భాగాన్ని తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.